పిల్ల ఎగిరి పడకు గడసరి పిల్ల ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా మరదల పిల్ల ఎగిరి పడకు గడసరి పిల్ల ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా సొగసుంది ముట్టుకుంటే గుబులవుతుంది మొగిలి పువ్వుల సొగసుంది ముట్టుకుంటే గుబులవుతుంది కోడతాచుల వయసుంది అది కోరుకుంటే దిగులవుతుంది కోడతాచుల వయసుంది అది కోరుకుంటే దిగులవుతుంది ఆ కోపంలో భలే అందముంది ఆ కోపంలో భలే అందముంది మరదల పిల్ల ఎగిరి పడకు గడసరి పిల్ల ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా కసురుకుంటే కవ్విస్తాను విసురుకుంటే ఉడికిస్తాను కసురుకుంటే కవ్విస్తాను విసురుకుంటే ఉడికిస్తాను ముక్కు తాడు తగిలిస్తాను ఆ మూడు ముళ్ళు వేసేస్తాను ముక్కు తాడు తగిలిస్తాను ఆ మూడు ముళ్ళు వేసేస్తాను ఏనాడైనా నీ వాడలేను ఏనాడైనా నీ వాడలేను మరదల పిల్ల ఎగిరి పడకు గడసరి పిల్ల ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా దివ్యమైన ముహూర్తం కుదిరింది శ్రావణ శుక్ల సప్తమి శౌరవారం యువరాజు గారి పట్టాభిషేకానికి దివ్యమైన ముహూర్తం కుదిరింది మామూలుగా అలాగా మంత్రి గారు ఆ ముహూర్తానికే నిర్ణయిద్దాం అలాగే మహారాణి తమ్ముడు గారి రాజ్యాభిషేకం మహావైభవంగా జరిపిద్దాం ఆహ్వానాలన్నీ నేనే స్వయంగా పంపిస్తాను పెద్దమ్మా మంత్రి గారు ఆ ఏర్పాట్లేవో మీరే చూడండి అలాగే ఆ ముహూర్తమే నిర్ణయించండి శుభం అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఆగదు ఆలోచిస్తూ కూర్చుంటే యువరాజు గారి పట్టాభిషేకం మామూలుగా జరిగిపోతుంది దానికి ఇంకా వ్యవధి ఉందిగా ఈలోగా ఆ అవకాశం మనం ఉపయోగించుకుందాం ఏం చేయమంటారు యువరాజు పట్టాభిషేకం ఘనంగా చెయ్యాలి అనే సాకుతో పన్నులు విధించి ప్రజల నుంచి ధనం వసూలు చేద్దాం పన్నులు కట్టలేక ప్రజలు సతమతమైపోవాలి తమ కష్టాలకు కారకుడు యువరాజే అని భావించాలి ఈ కర్కోటకుడు ప్రభు అయితే దేశం అల్లాడిపోతుంది అని హడలిపోవాలి ప్రతాపరుద్రదేవులే రాజైతే ఎంత ఇదిగా ఉండేదోననేటువంటి భయం భయం కాదు భావం జనంలో కలగాలి అవును ఆ భావనే కలగాలి తమరు నిశ్చింతగా ఉండండి ప్రభు యువరాజు పేరున రాజ్యంలో నిరంకుశత్వం విలేతాండం చేయించే భారం నాది
తమ మీద ప్రజలకు వల్లమాలిన అభిమానం మామూలుగా కలిగించే బాధ్యత నాది. వసూలు చేసిన పైకాన్ని ముడుపు గట్టి మీ ముందు పెడతాం. మమ్మల్ని మామూలుగా మాత్రం మర్చిపోతండి. ప్రభు, ఈ క్రొత్త పన్నులకి యువరాజు గారి ఆమోద ముద్ర కూడా ఉంటే అదెంతసేపు? అరక్షణం. అనలంగారా, రండి రండి, మన పట్టాభిషేకం. విన్నాం కానీ తమ్ములం గారు, జన్మానికి ఒకే ఒక పట్టాభిషేకం. అవునవును, అది ఎంత దివ్యంగా జరగాలి. ఆ ఉత్సవాన్ని కళ్ళారా చూడాలని మన ప్రజలు ఉవ్విళ్ళూరిపోతున్నారు. బ్రహ్మాండంగా జరిపించు, కానీ చాలా ఖర్చు అవుతుంది. ఎంతైనా పర్వాలేదు, అమ్మగారిని అడిగి. ఎందుకు? మేమిస్తామని ఆనందంతో ప్రజలు ముందు కురుకుతుంటే మన కోశాగారంలో నుంచి ఎందుకు ఖర్చు చేయాలి తమ్ములం గారు? అహో, మా ప్రజలకు మా మీద ఎంత అభిమానం. అయితే వెంటనే వసూలు చేయండి. మరి ఈ పత్రం మీద మీ ఆమోద ముద్ర వేస్తాం.